ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈ రోజుల్లోనండి నేను చాలా మందిని చూస్తున్నాను. ఒకరి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని ఇంకొకరు వేసేసుకుంటున్నారనమాట. అంటే పక్కింటి వాళ్ళు ఉంటారు, ఒక ఆవిడకి బంగారపు నల్లపూసలు బంగారపు మంగళసూత్రం ఉంటే ఇంకొక ఆవిడకి పసుపు తాడే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నారంటే, వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ మంగళసూత్రాన్ని, ఆ నల్లపూసల్ని అరువడిగి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫంక్షన్‌లకి వేసుకొని వెళ్తున్నారనమాట. నిజం చెప్పాలంటే అది చాలా చాలా దోషమండి. ఎందుకంటే మంగళసూత్రం అంటే అర్థం ఏంటి? మనకు పెళ్లిలో మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున అనేటటువంటి మంత్రాన్ని అక్కడ పురుషుడు ఎవరైతే ఉంటారో భర్తగాను ఆయన వచ్చి తన భార్య మెడలో కడుతూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను నీకున్నాను అనడానికి గుర్తేంటో తెలుసా? నీ మెడలో ఉన్నటువంటి ఈ మంగళసూత్రమే. కాబట్టి ఈ మంగళసూత్రం నీ మెడలో ఉన్నంత కాలం నేను బ్రతికి ఉన్నట్లే అని చెప్పి ఆ మంగళసూత్రాన్ని కడతాడు. అంటే ఆ మంగళసూత్రం ఎవరిది? దాని మీద పూర్తి హక్కు ఆ స్త్రీకే, ఆ భార్యకే చెందుతుంది. అటువంటి మంగళసూత్రాన్ని ఎరువుగా పక్కింటోళ్ళకో, మన చుట్టాలకో, మన బంధువులకో ఇవ్వడం ఏంటండి అసహ్యంగా? అది ఎంత దోషమవుతుంది? సాక్షాత్తు ఆ మంగళసూత్రానికి అమ్మవారి పూజ జరిగి పురుషుడు మీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మీ మెడలో కడతాడు. అటువంటి పరమ పవిత్రమైన మంగళసూత్రాన్ని, నల్లపూసల్ని మీరు అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే మీరు ఆయనకి గౌరవం ఇచ్చినట్లు అవుతుందా? తీసేసినట్లు అవుతుందా? ఇలా నేను 1, 2 సార్లు కాదండి, చాలా మందిలో నేను చూశాను. కాబట్టి ఏదో ఒక నెక్లెస్ అడిగితే అరువుగా ఇవ్వచ్చు. ఒక డబ్బు రూపంలో ఏదైనా అడిగితే అది కూడా ఇవ్వచ్చు. అంతేకాని పొరపాటుగా మన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని, నల్లపూసల్ని ఎవరికి అరువు ఇవ్వకూడదు. అవతల వాళ్ళ నుంచి మనం అరువు తెచ్చుకోకూడదు. మీరు ఇలా ఒకళ్ళ మంగళసూత్రాన్ని ఇంకొకళ్ళు మార్చుకున్నారే అనుకోండి, అమ్మవారు ఏమనుకుంటుందంటే దీనికి మంగళసూత్రం యొక్క విలువ తెలియలేదు అని అనుకుని అమ్మవారు కన్ను ఎర్ర చేసిందే అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? కాబట్టి మన భర్త యొక్క పరువు కాపాడాలన్నా, గౌరవం కాపాడాలన్నా, మన భర్త యొక్క ఆయుష్‌ని పెంచాలన్నా కూడా అది భార్య చేతిలోనే ఉంటుంది అని చెప్పి మన పురాణాలు, మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక భార్య తను చేసే ప్రవర్తన వల్లే పురుషుడి యొక్క ఆయుష్ పెరుగుతుందంట. దీనికి మనకి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కదండీ! మనకు సతీ సావిత్రియే ఒక గొప్ప ఉదాహరణ. ఆవిడ చచ్చిపోయినటువంటి తన భర్తను కూడా తన మంగళసూత్రం ద్వారా రక్షించుకుంది. అంత గొప్ప పరమ పవిత్రం మన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు. కాబట్టి దయచేసి ఇంకెప్పుడూ కూడా ఎవరు ఎవ్వరికి ఈ మంగళసూత్రాన్ని, ఈ నల్ల పూసల్ని ఎప్పుడు ఎవరికి అరువు ఇవ్వకండి. అలాగే మీరు అవతల వాళ్ళ నుంచి కూడా అరువు తెచ్చుకోకండి. ఒకవేళ మీ ఎదురుగా కనుక ఎవరైనా అటువంటి పిచ్చి పని ఏదైనా చేస్తూ ఉంటే అవతల వాళ్ళకి కాస్త వినయంగా సర్ది చెప్పండి. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.